మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. కాంతారావు! ఈ హత్య నేనే చేసిన ఎవరన్నారు? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పాడు దీని నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే కదా ఏంటి ఎవరన్నారు? యూ కెన్ ప్రొసీడ్. రాణిని లవ్ చేసిన ఎవరన్నారు? 4 రోజుల సంది తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఎవరన్నారు? బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్యరకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాయ్యా అన్నాగా నీడు రండే బోల్డ్ కబుర్లు చెప్పాలంటే బాబా అని జబర్దస్త్ చేసి గద్దలెక్కించుకుపోతుండే ఎవరన్నారు? వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఎవరన్నారు? ఎట్లా తెలుసుకున్నాడో గానీ గాడికి కూడా గుసాయించే మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్ కూడా చెప్పనివ్వలేదు ఎవరన్నారు? పిలిచింది నేను, పండగ చేసుకుంది వాడు. బిల్లు ఎవరు కట్టాలి ఎవరన్నారు? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుండు. ఇక నా ప్రాణం ఆగల. తుపాకీ తీసుకొని కాల్చి చెప్పిన నీ చేసేది తప్ప ఎవరన్నారు? తప్ప చెప్పండి ఎవరన్నారు? చెప్పండి. నా చకాలో ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు కానీ ముందు ఈ బిల్లు సిల్లర తీసుకోండి సార్. సార్ ముందు సిల్లర తీసుకోండి సార్. చెప్పండి సర్వం గారు. బండి కొందామని డిసైడ్ అయినా 30,000 కావాలని. 30,000కి ఏ బండి వస్తుందండి? 40 తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ప్రసాద్ గారు, పద్మావతి మేడం పిలుస్తున్నారు. పద్మావతి నన్ను ఎందుకు పిలిచిందబ్బా? బుక్ బాగానే పని చేసింది. ఏరా పద్మావతి ఎరగదీస్తుంది కదా, కొంచెం గట్టిగానే పెట్టిందో. నువ్వు అలా చూస్తూనే ఉండు. నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగే. బా ఘోరం జరిగిపోయింది బా. ఏరా కొంప తీసి కనెక్ట్ అయిపోయిందంటావా? సీన్ అంత క్లియర్ గా ఉంటే ఇంకా డౌట్ ఏంటి బా? ఊర్లు బుట్టలో పడతామని తెలిస్తే నేనే తన్నించుకుందాను కదరా, అనవసరంగా అని తన్నావు.